ఒక్క గొర్రె మిస్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు? 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టేసి వచ్చేసే కదా, ఇది ఇబ్బంది లేదులే. ఆ ఒక్క గొర్రె కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడటండి. అది ఒక్క గొర్రె విలువ 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందడం దేవునికి పరలోకమందు సంతోషం. ఆ సంతోషం కోసం ఎందుకు ఆలోచించట్లేదు? మనం ఎందుకు ఆ సంతోషం కోసం ఆలోచించటం లేదు? ఒకరిని పోగొట్టుకోవడం చాలా సులువండి, కానీ ఒకరిని సంపాదించడం చాలా కష్టం. ఏంటి, ఒక మనిషి ప్రాణం పోయడం కష్టమా, తీయడం కష్టమా? తీయడం చాలా సులువు, పోయడం చాలా కష్టం అండి. ఒక ప్రాణం నిలబెట్టడం చాలా కష్టం అండి. వైద్యులను అడగండి, చెప్తారు వాడు ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడిపోతుంటారు. గుండె నొక్కేవాడు, ఊపిరి పెట్టేవాడు, ఇంజక్షన్లు ఇచ్చేవాడు, ఆపరేషన్ చేసేవాడు, ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. నరికేవాడిని అడగండి, ఆడికేం తెలుస్తుంది? కత్తితో కసా కసా నరకడమే. వాడికి ప్రాణం విలువ తెలియదు, ప్రాణం ఖరీదు వాడికి తెలియదు. మనం అలాంటి వాళ్ళం కాదండి. ప్రభువు పెట్టిన శ్రమ చేసిన దానం, ఆ దానం ద్వారా చిందింపబడిన ప్రతి రక్తపు బొట్టు యొక్క విలువను గ్రహించిన వాళ్ళం మనం. ఎవరిని ఎలా పోగొట్టుకుంటాం చెప్పండి? దేనికైనా మనుషులు పోగొట్టుకోవడం సులువు కాదండి. వద్దనుకోవడం చాలా సులువు, కానీ అతన్ని కాపాడుకోవడం